In our previous class, we are discussing about cropping pattern in India and also low productivity in the Indian agriculture sector. Causes and measures we are already discussed in a detailed manner. ఇంతకుముందు క్లాసులో మనము భారత వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పంటల తీరును నిర్ణయించేటువంటి అంశాలను, అదేవిధంగా భారత వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అల్ప ఉత్పాదకత గల కారణాలను మరియు నివారణ చర్యలను చాలా సుస్పష్టంగా వివరించుకోవడం జరిగింది. ఆ వరుస క్రమంలో ఇదే చాప్టర్ నుంచి మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్మాల్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది రైతులు వాళ్ళకు ఉన్నటువంటి భూములు తక్కువ మొత్తంలో కలిగి ఉన్నారు. వై దే ఆర్ హోల్డింగ్ స్మాల్ పీసెస్ ఆఫ్ ల్యాండ్స్ ఆఫ్ దేర్ ఓన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టార్ ఇన్ దేర్ లైవ్లీహుడ్. ఎందువల్ల వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం తక్కువ భూభాగాలను వాళ్ళు సాగు చేస్తూ ఉన్నారు. ఇలాంటి దానికి ఉన్నటువంటి సమస్యలు ఏంటో మనం ఇక్కడ పరిశీలిస్తాము. అదేవిధంగా ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రభుత్వం కానీ వ్యవసాయ రంగ నిపుణులు కానీ తీసుకున్నటువంటి చర్యలు కూడా ఇక్కడ మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ వై అవర్ ప్రెజెంట్ డే టాపిక్ ఈజ్ స్మాల్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ ఇండియా అండ్ మెజర్స్ టు ఇంక్రీజ్ ద ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ అవర్ ఇండియన్ అగ్రికల్చర్. భారతదేశ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి చిన్న చిన్న కమతాల యొక్క పరిమాణాన్ని ఏ విధంగా పెంచగలమో మనం ఇక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అన్నమాట. అండర్ దట్ వీఆర్ హ్యావింగ్ ది టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ దిస్ వే. ది ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ కల్టివేటెడ్ బై ది పెజెంట్స్ ఆర్ ఫార్మర్స్ అండ్ టెనెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ల్యాండ్ హోల్డింగ్. ఎవరైతే కౌలుదారులు వాళ్ళు సాగు చేసేటువంటి భూమిని మనము భూకమతంగా పిలుస్తూ ఉంటాం. The average size of land holdings was 1.16 hectares. The data provided in the year 2010 and 11. 2010-11 లెక్కల ప్రకారంగా భారతదేశంలో సగటున ఒక ఫార్మర్ కానీ, ఒక టెనెంట్ కానీ, అదేవిధంగా ఒక పెజెంట్ కానీ ఉన్నటువంటి సాగుబడి భూమి ఎంతయా అంటే 1.16 hectares మాత్రమే. దిస్ ఈజ్ వెరీ లెస్ అకార్డింగ్ టు అవర్ మోడర్న్ కల్టివేషన్ క్యాలిక్యులేషన్స్. ఇది అధునాతన సాగుబడి లెక్కల ప్రకారంగా చూస్తే ఈ యొక్క సాగుబడికి కావాల్సినటువంటి భూభాగం చాలా పరిమాణం అనేది తక్కువగా ఉంది. ఈ పరిమాణాన్ని మనం ఎంతైనా సరే పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ కంపారిజన్ విత్ రిచ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దేర్ కల్టివేషన్ యాక్టివిటీస్. అభివృద్ధి చెందిన దేశాల యొక్క పోలికతో మనం చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి కౌలు రైతులు ఈ పరిమాణంలో చాలా స్వల్పంగా కలిగి ఉన్నారు. ఈ పరిమాణాన్ని మనం ఇంకా పెంచుకుంటేనే వీఆర్ రెడీ టు కల్టివ్ ఇన్ ఏ మోడర్న్ మేనర్ ఆర్ గ్రీన్ రెవల్యూషన్ మేనర్స్. హరిత విప్లవ పద్ధతుల పరంగా కానీ, అధునాతన పద్ధతుల పరంగా కానీ మనం ధనిక దేశాలతో పోటీపడి వ్యవసాయ రంగంలో ముందుకెళ్ళాలి అంటే ఈ పరిమాణాన్ని చాలా వరకు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మనకి 2010-11 లెక్కల ప్రకారంగా తెలియచున్నది. బికాజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ కాజెస్. ఈ ప్రత్యేకమైనటువంటి సమస్యతో వ్యవసాయ రంగంలో మనము ఇబ్బందులు పడటానికి అనేక రకాల కారణాలను కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. వాటిల్లో ఫస్ట్ పాయింట్ ది లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. ది వర్డ్ ఇన్హెరిటెన్స్ మీన్స్ హియర్ ది హెరిడిటరీ గ్రౌండ్ ఆఫ్ ప్రాపర్టీ. వారసత్వ పరంగా తాతల నుంచి తండ్రులకు, తండ్రుల నుంచి కొడుకులకు, కొడుకుల నుంచి మనవళ్ళకి వచ్చేటువంటి ల్యాండెడ్ ప్రాపర్టీ అండి. భూభాగం రూపంలో ఉన్నటువంటి భూమిని మనం ఆస్తిగా తీసుకుంటూ ఉంటాం తరతరాలకి. ఒక తరం నుంచి ఒక తరానికి ఈ ఆస్తి అనేది పంపిణీ చేయబడుతూ ఉంటుందన్నమాట. ఈ వారసత్వ హక్కుల వల్ల వచ్చేటువంటి భూభాగం 5 ఎకరాలు కలిగినటువంటి రైతు కూడా దాన్ని అనేక విభాగాలుగా చేసి తన యొక్క వారసులకు పంచిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వారసుల యొక్క నెంబర్ పెరిగిందో ఆటోమేటిక్గా భూకమతం యొక్క మొక్కల యొక్క సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంటుంది. ది స్కాటర్డ్ హోల్డింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఎప్పుడైతే ఈ 5 ఎకరాల భూమి అనేక భాగాలుగా పంపిణీ చేయబడిందో వారసుల మధ్యలో అది ఇరుకైన భూకమతంగా మారిపోతుంది. 3వ తరం దగ్గరికి వచ్చేపాటికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి లెక్క ఎంత అనుకున్నామండి, 1.16 హెక్టేర్స్గా అయిపోతుంది అన్నమాట. గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్కి, ఫాదర్ నుంచి సన్కి వచ్చేపాటికి 1.16 హెక్టేర్గా మారిపోతుంది. అదే మనం ఇందాక ఇంట్రడక్షన్లో కూడా ఒకసారి రివీల్ చేసుకున్నాం అన్నమాట. Because of the provision of law of inheritance, we are ready to declining our land content or land holding for the purpose of cultivation in our agricultural sector or primary sector.
భారత ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయ రంగంలో ఇలాంటి వారసత్వపరమైనటువంటి ఆస్తి విభాగాలు జరగడం వల్ల చాలామంది రైతులు కానీ కౌలుదారులు కానీ వాళ్ళ యొక్క భూ కమతాల పరిమాణాన్ని ఏం చేస్తున్నారు, పెంచుకోలేకపోతున్నారు. తరతరాలకి దీని యొక్క ఆకారము కానీ పరిమాణము కానీ తగ్గిపోతూనే ఉంది. దీనివల్ల దే ఆర్ నాట్ రెడీ టు ఇంట్రెస్ట్ మోడర్న్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్. వాళ్ళు అధునాతన సాగుబడి పద్ధతుల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రత్యేక కారణం వల్ల మనం దిగుబడిలో కూడా చాలా వెనకబడి ఉన్నాము. వీఆర్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఆర్ సాయిల్ ఫర్టిలిటీ ఇన్ దీస్ పర్టిక్యులర్ కాస్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్, ప్రెషర్ ఆఫ్ పాపులేషన్. We are also facing the too much problem or serious problem in our Indian economy, that is the high pressure of population on Indian agriculture sector only, but not secondary and tertiary sectors. This particular point is only obeyed to the agricultural sector, but not secondary and tertiary sector. జనాభా తీవ్రత, జనాభా ఒత్తిడి అనేది ద్వితీయ రంగమైనటువంటి పారిశ్రామిక రంగం మీద కానీ తృతీయ రంగమైనటువంటి యొక్క సేవల రంగం మీద కానీ పెద్దగా పడటం లేదండి. కానీ జీవనాధారంగా మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ అగ్రికల్చరల్ సెక్టార్ మీదే దీని యొక్క ఒత్తిడి తీవ్రత అనేది పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే ఈ తీవ్రత పెరిగిందో జనాల యొక్క అవుట్పుట్ కానీ మార్జినల్ ప్రొడక్టివిటీ కానీ బాగా తక్కువ ఉంటుందని మనం గమనించాలి. when we are required only 4 number of laborers but they are available to work 10 number of workers. What is the productivity of 6 laborers? is 0. మనకు కావాల్సిన 4 మంది శ్రామికులు, కానీ 10 మంది పనికి సిద్ధంగా ఉంటారు. 4కి 10కి తేడా ఎంతని గమనించామండి? 6 అనమాట. ఈ 6 వల్ల వచ్చేటువంటి ఉపాంత ఉత్పత్తి శూన్యంగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళందరికీ సరైనటువంటి వేతనాలు ఇవ్వలేము, వాళ్ళకి చేతి నిండా పని కూడా కల్పించలేము. అంటే వీళ్ళకి లీజర్ టైం ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్రెషర్ ఆఫ్ పాపులేషన్ ఇన్ అవర్ అగ్రికల్చరల్ సెక్టార్. It is the very important point to note these students. Third aspect, decline of joint family system, JFS. In our Indian society, mostly we are depending on joint families in our ancient days. భారత చరిత్రలో మనం చూసినట్లయితే పురాతన కాలంలో ఎక్కడ చూసినా ఉమ్మడి కుటుంబాలు కనపడేవి. వాట్ ఈస్ ద జాయింట్ ఫ్యామిలీ హియర్? వీఆర్ రెడీ టు షేర్ అవర్ ఒపీనియన్స్ విత్ 3 generations ఆఫ్ అవర్ సీనియర్స్. మనకున్నటువంటి అభిప్రాయాలను భావాలను మన పైన ఉన్నటువంటి సీనియర్స్ పెద్దలైనటువంటి వాళ్ళ చేత మనం ఎప్పుడూ కూడా పంచుకుంటూ ఉండేవాళ్ళం పాతకాలంలో. నవే డేస్ ది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఈజ్ కొలాప్స్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆల్సో. ప్రస్తుతం గ్రామీణ భారతదేశంలో కూడా ఉమ్మడి కుటుంబాలు అనేవి ఛిద్రమైపోయినాయి, చాలా తగ్గిపోయినాయి. వీటిని మనం ఫింగర్ కౌంట్ చేయొచ్చండి. రూరల్ ఏరియాస్కి వెళ్తే, మనం పుట్టినటువంటి నేటివ్ ఏరియా అగ్రికల్చరల్ ఏరియాకి వెళ్తే ఇప్పటికి కూడా ఉమ్మడి కుటుంబాల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఒకవేళ ఒకళ్ళిద్దరు కనపడినా వాళ్ళల్లో వాళ్ళకే పడక కోర్టు తగాదాల వైపు తిరుగుతూ ఉంటారు. వీఆర్ అబ్జర్వింగ్ దిస్ టైప్ ఆఫ్ సోషల్ ఎన్విరాన్మెంట్ ఇన్ అవర్ రూరల్ ఎకానమీ. విత్ దిస్ పర్టిక్యులర్ కాజ్ ది అగ్రికల్చర్ మే నాట్ బి సపోర్టెడ్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఆ యొక్క కుటుంబంలో వ్యవసాయం అయినటువంటి ముఖ్య వృత్తి చాలా మద్దతుగా జరిగేటువంటి పరిస్థితి లేదు, విపత్కాలంలో జరిగేటువంటి పనిగా ఉంటుందన్నమాట. దానివల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఈల్డ్, ఉత్పత్తి కానీ ఇన్కమ్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళల్లో వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్నెస్ అనేది ల్యాకింగ్గా ఉండటం వల్ల ఈ యొక్క వ్యవసాయం లాభసాటిగా లేదు. ఉన్నన్నాళ్ళు వాళ్ళు ఇండేటెడ్గా ఉండిపోతున్నారు, రుణగ్రస్తులుగా ఉండిపోతున్నారు, అప్పుల ఊబిలో ఉండిపోతున్నారు. దిస్ పర్టిక్యులర్ రీజన్ హ్యావింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే ఇన్ దిస్ టాపిక్, దట్ ఈస్ స్మాల్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ. Next aspect is farmers' indebtedness. Third one and fourth one are interlinked points here. Students must be observed. Joint family system and farmers' indebtedness. ఉమ్మడి కుటుంబాలు పడిపోవటం వల్ల గ్రామస్తులు కానీ రైతులు కానీ ఏమవుతున్నారు? రుణాల బారిన పడిపోతున్నారు. దే ఆర్ ఫైట్ ఆర్ కాట్ ఇన్ ద క్లచెస్ ఆఫ్ మనీ లెండర్స్. వడ్డీ వ్యాపారుల యొక్క చిక్కుల్లో నిండిపోతున్నారు. వడ్డీ వ్యాపారులు ఇచ్చేటువంటి ఎక్కువ వడ్డీ రేట్లకు వీళ్ళు జీవితాలను కూడా చాలా వరకు త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు బేర్ దీస్ టైప్ ఆఫ్ హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ రూరల్ ఏరియాస్. దిస్ పాయింట్ పర్టికులర్లీ లీడ్ టు ద ఫార్మర్స్ సూసైడల్ సెన్సేషన్.
ఈ ఎక్కువ వడ్డీ రేట్లను వసూలు చేసేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి వాతావరణం వల్ల చాలామంది రైతాంగం కానీ కౌలుదారులు కానీ ఆత్మహత్యలకు గురవుతున్నారు. దిస్ విల్ లీడ్ టు సో మెనీ పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఆల్సో. దీనివల్ల అనేక రకాలైనటువంటి రాజకీయ సమస్యలు కూడా అక్కడ ఉద్భవించేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ల్యాండ్ హంగర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హంగర్ హియర్? లవ్ ఆఫ్ ఫార్మర్ ఆర్ టెనెంట్ టువర్డ్స్ ది ఓనర్షిప్ ఆఫ్ హిజ్ ల్యాండ్ ఇన్ దట్ పర్టిక్యులర్ విలేజ్. గ్రామాలలో ఉన్నటువంటి కౌలుదారులు మరియు రైతులకి భూమి మీద విపరీతమైనటువంటి మక్కువ ఉంటుందండి, ప్రేమ ఉంటుంది. తల్లిదండ్రులను మనం ఏ విధంగా జీవితకాలంలో ప్రేమిస్తూ ఉంటామో మన జీవనానికి, మన ఆహార పదార్థాలకు, మన యొక్క పోషణకి కారణమైనటువంటి భూమిని కూడా జీవితకాలం పాటు ఆ రైతులు చాలా అభిమానంతో చూస్తూ ఉంటారు. ఇలాంటి హంగర్ టైప్ ల్యాండ్ని మనం ఏం చేస్తూ ఉంటామో మార్టిగేజ్ చేస్తూ ఉంటాం ఫర్ ది పర్పస్ ఆఫ్ డెట్స్. మనకు కావాల్సినటువంటి అప్పుల కోసం ఈ మనీ లెండర్స్ దగ్గర మార్టిగేజ్ చేస్తూ ఉంటాం, తాకట్టు పెడుతూ ఉంటాం. దాన్ని మళ్ళీ తాకట్టులోంచి మనము విముక్తం చేసుకునేటువంటి పరిస్థితి మనకు ఉండదు. బికాజ్ వీఆర్ సో బ్యాక్వర్డ్ ఇన్ ఎకనామికల్ మ్యాటర్స్. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా వెనకబడి ఉంటాము. ఈ యొక్క కారణం చేత ఆ భూమి ఎంతసేపు తాకట్టులోనే ఉంటుంది. ఆ అప్పు ఎప్పుడైతే మనం రీపేమెంట్ చేస్తామో అప్పుడే మన యొక్క భూమి కాగితాలు మన చేతుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రీజన్ the farmers, the tenants are having so much of hungriness or love towards their land which they are cultivating from generations together. 3-4 తరాల నుంచి ఏంటి అదే భూమిలో వాళ్ళు సాగు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క భూతల్లి మీద వాళ్ళకి విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు పెరుగుతూ ఉంటాయి. ఒకే భూమిని సాగు చేస్తూ ఉంటారు. 4-5 తరాల వాళ్ళు ఆ భూమిలో వచ్చినటువంటి తిండి గింజలతోనే పోషించబడ్డారు కాబట్టి తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి అదే ఆప్యాయత భూమి మీద కూడా వాళ్ళకు పెరగటంలో సహజమైనటువంటి మన మూల కారణాలు ఉన్నాయని మనం ఒప్పుకోక తప్పదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పర్టిక్యులర్ రీజన్ ఫర్ ది స్మాల్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ రీజన్, ది డిక్లైన్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ హ్యాండీక్రాఫ్ట్స్ హియర్? We are ready to encourage the supporting works which are relating to our income, that is in agricultural sector. ఎంటైర్ కల్టివేషన్ ఈజ్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ మాన్సూనల్ కల్టివేషన్. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం మొత్తం దేని మీద ఉంది? ఋతుపవనాల మీదే ఉంది. ఋతుపవనాలు సరిగా రాలేకపోయినాయి అనుకోండి, వ్యవసాయాన్ని మనం స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. బికాజ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రీజన్ వీఆర్ రెడీ టు డిపెండ్ ఆన్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్ సపోర్టివ్ వర్క్స్ విచ్ ఆర్ ప్లేసింగ్ ఇన్ అవర్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంతో పాటుగా మిగిలినటువంటి ఇతర రకాలైన వృత్తులను కూడా మనం చేసుకుంటూ ఉంటాము. యానిమల్ హస్బెండరీ, ఫిషింగ్, ఫారెస్ట్రీ ఎక్సెట్రా ఆర్ ది వేరియస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్. ఇలాంటి వృత్తుల వల్ల కూడా కొంత ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ది వేరియస్ పర్టిక్యులర్ కాజెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్మాల్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఆఫ్ అవర్ అగ్రికల్చరల్ సెక్టర్. భారత వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కమతాల పరిమాణం తక్కువగా ఉండడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటో ఇప్పటివరకు మనము చర్చించాం. అండ్ వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. ఈ కమతం అనేది చిన్నదిగా మారిపోవటం వల్ల, అల్పంగా ఉండటం వల్ల సబ్సీక్వెంట్గా మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో చూడాలి మనం ఇక్కడ. వాట్ ఆర్ ది సబ్సీక్వెంట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ విచ్ ఆర్ అరైజెస్ విత్ ది ప్రాసెస్ ఆఫ్ స్మాల్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఓన్డ్ బై ది ఫార్మర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళ కమతం యొక్క ఆకారము కానీ పరిమాణం కానీ స్వల్పంగా ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి తదితర సమస్యలు ఎలా ఉంటాయి అంటే చూడండి ఇక్కడ. దీస్ ఆర్ ఆల్ సింపుల్ పాయింట్స్. వేస్టేజ్ ఆఫ్ ల్యాండ్. ఇలాంటి భూములు కనుక ఉన్నట్టయితే సరిహద్దుల కోసమే ఎక్కువ భూమి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నా భూమి, అక్కడి నుంచి అక్కడ వరకు పలానా రామయ్య భూమి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సీతయ్య గారి భూమి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నిర్మలా గారి భూమి, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతామండి. ఈ సరిహద్దుల కోసం, అలాగే మధ్యలో పెంచుకున్నటువంటి సరిహద్దు చెట్ల కోసం, వీటి కోసమే సగం సగం భూమిని మనం కేటాయించుకుంటూ ఉంటాము. ఇలాంటి విపరీత సమస్యల వల్ల ఒక్కోసారి తగాదాలు కూడా వస్తూ ఉంటాయి. ది ఫార్మర్స్ ఆర్ టెనెంట్స్ అండర్గాన్ విత్ నెంబర్ ఆఫ్ లిటిగేషన్స్ విచ్ ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కోర్ట్స్. న్యాయస్థానాల పరిధిలోకి కూడా అనేక తగాదాలు వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా జీవితకాలం పాటు ఈ వాయిదాలకు తిరుగుతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ అగ్రికల్చర్ సెక్టార్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ ప్రాపర్టీ మైనస్ అవుతుంది,
సొసైటీలో విలేజ్లో ఉన్నటువంటి ఆ యొక్క పబ్లిసిటీ కూడా మనకు పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకని మన భూమి తగాదాలా ఉంది అనేదన్నమాట. ఇలా అనేక రకాల సబ్సిక్వెంట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మనకు జనరేట్ అయినాయో, వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ బేసిక్ ఆక్యుపేషన్ దట్ ఈజ్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ ఈల్డ్. ప్రధాన వృత్తి అయినటువంటి వ్యవసాయం మీద దృష్టి పెట్టలేము, బస్తాల సంఖ్యను పెంచుకుపోవాలి అనే దాని మీద కూడా మనము శ్రద్ధ వహించి పని చేయలేము. వీఆర్ మెంటల్లీ డిస్టర్బ్డ్ విత్ దీస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అరైజెస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కల్టివేషన్. సాగుబడి చేసేటువంటి ఈ యొక్క విధానంలో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వచ్చినాయో మనం కొద్దిగా అవకతవకలతో ఉండిపోతాం, మన మనసు ప్రశాంతంగా ఉండదు. వ్యవసాయం మీద పూర్తి దృష్టిని శక్తిని ఉపయోగించి లాభాలు పొందేటువంటి పరిస్థితి మనకి ఉండదని ఇక్కడ విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్, సూపర్వైజరీ ప్రాబ్లమ్స్. వీఆర్ హ్యావింగ్ సో మెనీ సూపర్వైజరీ ప్రాబ్లమ్స్ విత్ ది ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ హోల్డింగ్స్. ఒక రైతుకు ఉన్నటువంటి భూమి ఒకే మొక్కగా ఉండదు, 3-4 ప్రాంతాల్లో ఉంటుంది. మధ్యలో వేరే వాళ్ళ భూములు ఉంటాయి. దీన్ని మొత్తాన్ని యాజమాన్యం చేయాలి అన్నా, సూపర్వైజ్ చేయాలన్నా ఆ ఒక్క రైతుకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదే ఒకచోట సింగిల్ పీస్గా ఉందనుకోండి, ఉన్న 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ, దాన్ని సాగుబడి చేయడం చాలా సునాయాసంగా అవుతుంది. ట్రాక్టర్ తీసుకురాగలడు, ఫర్టిలైజర్స్ వాడగలడు, ఇంకేదైనా మోడర్న్ టెక్నిక్ కూడా అక్కడ అప్లై చేయగలడు. కానీ 3 చోట్ల ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎక్కడా కూడా తన ఇష్టానుసారం సాగుబడి చేసేటువంటి పరిస్థితి ఉండదు. దీస్ ఆర్ ఆల్ సూపర్వైజరీ ప్రాబ్లమ్స్ ఆఫ్ పీసెస్ ఆఫ్ ల్యాండ్ ఆర్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వేరియస్ పాయింట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ విలేజ్. ఒకే గ్రామంలో 3-4 చోట్ల ఒక రైతుకు సంబంధించినటువంటి భూమి చిన్న చిన్న భూభాగాలుగా ఉంటుంది. అలాంటప్పుడు మనం వ్యవసాయం చేయడం సులభం అంటారా, కష్టం అంటారా? ప్రతి ఒక్కరిలో కష్టమనే చెప్తారు. ఇక్కడ మనకి సూపర్వైజరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆస్పెక్ట్, డిఫికల్టీస్ ఇన్ మోడర్నైజేషన్. విత్ దీస్ టైప్ ఆఫ్ పీసెస్ ఆఫ్ ల్యాండ్, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్, ఎవ్రీ ఫార్మర్ ఆర్ టెనెంట్ డస్ నాట్ అండర్గో మోడర్నైజ్డ్ అగ్రికల్చర్. అధునాతన వ్యవసాయ పద్ధతుల్లోకి ఏ ఒక్క రైతు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అతనికి మనసులో ఇంట్రెస్ట్ ఉంది, వీఆర్ రెడీ టు డూ మోడర్న్ అగ్రికల్చర్ ఇన్ అవర్ ఫీల్డ్స్, బట్ ది కండిషన్స్ అండ్ ది సిచ్యుయేషన్, క్లైమేట్ ఆల్సో నాట్ ఎంకరేజింగ్ హీజ్ థాట్స్. అతనుకున్నటువంటి అధునాతనమైన వ్యవసాయ పద్ధతుల్ని ఆచరణలోకి తీసుకురావడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, వాతావరణం కానీ, ఇతనుకున్నటువంటి చిన్న చిన్న మొక్కలైనటువంటి భూభాగాలు కానీ అతనికి ప్రోత్సాహాన్ని ఇచ్చేవిగా ఉండవు. అతను వెనక్కలాగే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కూడా అతను అధునాతన వ్యవసాయ పద్ధతుల్లోకి వెళ్ళలేడు. నెక్స్ట్ వన్, డిస్ప్యూట్స్ ఓవర్ బౌండరీస్. ఇందాకే ఫస్ట్ వన్లో మనం అనుకున్నాం వేస్టేజ్ ఆఫ్ ల్యాండ్ విత్ దేర్ బోర్డర్స్ అని. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నా భూమి అని మనం అనుకుంటాము. సరిహద్దు తగాదాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఆ యొక్క బౌండరీస్ కోసమే మనకున్నటువంటి భూభాగం ఇంకా ఇంకా వృధా అయిపోతూ ఉంటుంది. గట్లు వేసుకోవడానికి కానీ, కాలిబాటల కోసం కానీ, అలాగే డొంక భూముల కోసం కానీ మనం ల్యాండ్లో ఉన్నటువంటి ఎక్కువ భాగాన్ని ఏం చేస్తామండి, వేస్ట్ చేసుకుంటూ పోతాము. ఉన్నదే పీస్ ఆఫ్ ల్యాండ్ చాలా స్మాలర్ కంటెంట్ అనుకుంటున్నాం, ఉన్న భూమే చాలా తక్కువ పరిమాణం అని బాధపడుతున్నాం. అదే టాపిక్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా సరిహద్దుల కోసం, కాలిబాటల కోసం ఎక్కువ భూమిని అక్కడ ఉన్నటువంటి రైతులు వదలక తప్పదు. ఎందుకని, యావరేజ్గా మనకు ఉన్నటువంటి ఎకానమిస్టులు చెప్తారు 5 ఎకరాల భూమి ఉంటే దానికి 7 యజమానులుగా ఉంటారంట. చూడండి, పీస్ ఆఫ్ ల్యాండ్ ఎంతండి, 5 acres. దీనికి యజమానులు, హక్కుదారులు ఎంతమంది ఉన్నారంట, 7 ఉన్నారంట. ఆన్ అండ్ యావరేజ్ చూస్తే ఒక్కళ్ళకు కూడా 2 acres ల్యాండ్ ఓన్గా లేదని మనకు అర్థమవుతుంది. ఎందుకని, 5 × 2 అనుకున్నాం. 5 రోజులు ఎంతండి, 10 ఎకరాలు ఉండాలి. కానీ 5కి మొత్తం ఉన్నటువంటి భూమి ఎంత, మనకు ఉన్నటువంటి 5 ఎకరాలు మాత్రమే. ఓనర్స్ మాత్రం ఎంతమంది ఉన్నారు, 7 ఉన్నారు. అంటే అది ఫ్రాగ్మెంటేషనేగా, కమతాలు విఘటన చెంది ఉండటమేగా. అందుకని ఈ యొక్క పాయింట్ని మనము ఒప్పుకోక తప్పదు. నెక్స్ట్ వన్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. వీఆర్ నీడ్ఫుల్ టు డిపెండ్ ఆన్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఫర్ ది గెట్టింగ్ ఆఫ్ ఈల్డ్ అండ్ అవర్ చాయిస్. ఎంత శాతంలోనైనా బస్తాల దిగుబడిని మనం పొందాలి అంటే మనకు కావాల్సిన ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అక్కడ ఫెసిలిటేట్ అవ్వాలి, అందుబాటులో ఉండాలి. కానీ ఈ చిన్న భూభాగాల్లోకి ఈ ఉత్పత్తి కారకాలు ఫ్రీగా మూవ్ అయ్యే పరిస్థితి లేదు. సునాయాసంగా మనం చేరవేయలేము ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ని. అవి పెద్ద పెద్ద యంత్రాలతో తీసుకొచ్చి మనం అక్కడ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడే మనము మోడర్న్ అగ్రికల్చర్, గ్రీన్ రెవల్యూషనరీ అగ్రికల్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ పీసెస్ ఆఫ్ ల్యాండ్
Fragmentation of land we may not cultivate with machinery cultivation or machine process cultivation. యంత్రాల యొక్క సపోర్ట్తో మనం వ్యవసాయం చేయడానికి ఇక్కడున్న భూకమతాలు మనకు అనుకూలంగా ఉండవు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ సేక్రెడ్ కల్టివేషన్ ఆర్ కన్వెన్షనల్ కల్టివేషన్. పవిత్రంగా తాతల కాలంలో ఎలాంటి వ్యవసాయ పద్ధతులు ఉపయోగించారో, సాంప్రదాయకంగా మనం పురాతన పద్ధతులు ఏవైతే వాడామో అదే పద్ధతుల్ని మనం కూడా తరాలు మారినా కూడా వ్యవసాయంలో పాటించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వాట్ ఈస్ ద బేసిక్ రీజన్ హియర్? వీఆర్ హ్యావింగ్ ల్యాండ్ విత్ ఫ్రాగ్మెంటేషన్, 3 fragments ఆర్ 4 fragments అండ్ అదర్. మనకున్నటువంటి 2 ఎకరాల భూమి 3-4 చోట్ల ముక్కలుగా ఉంది, ఒకే చోట సింగిల్ పీస్గా లేదు, ఏకకవతంగా లేదన్నమాట, ఏకఖండమైనటువంటి భూమిగా లేదు. ఇలాంటి దానివల్ల మనం వ్యవసాయాన్ని అధునాతన పద్ధతుల్లో చేయలేము. నెక్స్ట్ వన్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ హియర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ హియర్? ది సప్లై ఆఫ్ లేబర్ ఈజ్ వెరీ హై ఇన్ కంపారిజన్ విత్ డిమాండ్ ఆఫ్ ది లేబరర్. కావాల్సింది 4 కానీ 10 మంది పోటీ పడతా ఉంటారు. జమీందారు గారు, యజమాని గారు నాకు పని ఉండే అని చెప్పి. అలాంటప్పుడు మనం వాళ్ళందరినీ పనిలోకి తీసుకుంటే పని త్వరగా అయిపోతుంది. టాస్క్ మస్ట్ బి కంప్లీటెడ్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్, బట్ ది వేజెస్ ఆర్ వెరీ లిటిల్ ఆర్ లో. అనుకున్న పని త్వరగా చేసేస్తారు, ఎందుకని కావాల్సిన 4 కానీ 10 మంది తీసుకున్నారు ఆ పనిని, త్వరగా అయిపోతుంది ఒక పూటలోనే. వాళ్ళందరికీ ఆ 4 ఇచ్చే వేతనాలని మనం ఏం చేస్తాం? ప్రపోర్షనేట్ చేసిస్తాం, ఆ 4 సమభాగాలుగా చేసిస్తాం. అప్పుడు ఒక వ్యవసాయదారుడికి, ఒక శ్రామికుడికి వచ్చేటువంటి రోజువారీ వేతనం ఎలా ఉంటుందండి? చాలా స్వల్ప మొత్తంలో ఉంటుంది. ఏంటి ఇక్కడ స్మాల్ సైజ్ ఆఫ్ వేజెస్ అంటే? వాళ్ళకు వచ్చేటువంటి వేతనము వాళ్ళ కుటుంబ అవసరాలను తీర్చే విధంగా కూడా ఉండదు. ఇంకా సేవింగ్స్ ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకున్న పాత బాకీలు ఏం తీస్తారు? తీర్చేటువంటి పరిస్థితి లేదు కదా. అది మనం ఇక్కడ గమనించాలి. దిస్ విల్ లీడ్ టు అన్ఎంప్లాయ్మెంట్, పర్టిక్యులర్లీ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. Demand and supply of the deviation of this aspect. Next one, utilization of labor and capital. Here we are mostly depending on labor force but not capital force. Especially capital force means machines and tools which are helpful our agriculture. వ్యవసాయ రంగంలో యంత్రాలు కానీ యంత్ర పరికరాలు కానీ మనం ఎక్కువగా వాడము. మోస్ట్లీ వీఆర్ డిపెండింగ్ అపాన్ లేబర్ ఫోర్స్. శ్రామికుల మీదే ఆధారపడి మనం వ్యవసాయాన్ని చేస్తూ ఉంటాము. దానివల్ల అది మోడర్న్ అగ్రికల్చర్ కాదు, ఈల్డ్ ఎంకరేజ్మెంట్ జరగదు. ఇవన్నీ జరగకపోవటం వల్ల ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్లోంచి మనం బయటికి రాలేము. నెక్స్ట్ వన్, బికాస్ ఆఫ్ ది ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ప్రాబ్లం వీఆర్ రెడీ టు సజెస్ట్ వన్ రెమిడియల్ మెజర్, దట్ ఈజ్ కోఆపరేటివ్ ఫార్మింగ్ మెథడ్. సహకార వ్యవసాయ పద్ధతి లేదా ఉమ్మడి వ్యవసాయ పద్ధతి. Cooperative farming as a part of land reforms suggested by experts as a good solution to the problem small size of land holdings. Majority of the agricultural experts and economists suggested one good measure or solution for the purpose of fragmentation of land holdings, that is cooperative farming in rural areas. సహకార వ్యవసాయ పద్ధతి లేదా ఉమ్మడి వ్యవసాయ పద్ధతి. ఎప్పుడైతే చిన్న చిన్న కమతాలుగా ఉండి రైతులు, కౌలుదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో, అనేక సమస్యలతో సతమతమవుతున్నారో, దీన్ని మనం తగ్గించాలి అంటే వ్యవసాయ రంగ నిపుణులు మనకు అనేక రకాలైనటువంటి చర్యలతో పాటుగా ఒక మంచి పద్ధతిని మనకి సలహా రూపంలో ఇవ్వడం జరిగింది. అదే సహకార వ్యవసాయ పద్ధతి లేదా ఉమ్మడి వ్యవసాయ పద్ధతి. కోఆపరేటివ్ ఫార్మింగ్ ఇండికేట్స్ దట్ ఆల్ ది ఫార్మర్స్ ఆఫ్ విలేజ్ ఫార్మ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఏ వాలంటరీ సొసైటీ. గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వాలంటరీగా ఒక సొసైటీ, సంఘంగా ఏర్పడతారు. ఎంటైర్ ల్యాండ్ హోల్డింగ్స్ ఆఫ్ ది ఫార్మర్స్ విల్ బి పూల్డ్ ఇంటూ వన్ సింగిల్ యూనిట్. గ్రామంలో ఉన్న భూమి మొత్తం ఏకకమతంగా కలపబడుతుంది. దానికి యజమానులు ఎవరైనప్పటికీ కూడా ఇక్కడ మొత్తాన్ని భూమిని కలిపేస్తారు. వాళ్ళందరూ కలెక్టివ్ ఫార్మింగ్లోకి వస్తారు. కలెక్టివ్ ఫార్మింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ గ్రేటర్ అవుట్పుట్ అండ్ ది అవుట్కమ్ ఆఫ్ దేర్ ఇండెటెడ్నెస్. ఎప్పుడైతే ఉమ్మడి వ్యవసాయము, సహకార వ్యవసాయానికి వీళ్ళందరూ సంసిద్ధులయ్యారో గ్రామంలో భూమి మొత్తం ఒకే కమతంగా తీసుకొస్తారు. అలాంటప్పుడు ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతుంది, మోడర్నైజ్డ్ అగ్రికల్చర్ జరుగుతుంది, అప్పుల ఊబిలోంచి రైతాంగాన్ని రక్షించడానికి అవకాశం అనేది ఉంటుంది. వీఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్, బట్ వీఆర్ రెడీ టు సెటిల్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విత్ వన్
single measure or advisable measure. That measure is cooperative farming or collective farming. ఈ ఉమ్మడి వ్యవసాయ పద్ధతి లేదా సహకార వ్యవసాయ పద్ధతి వల్ల అన్ని రకాలైనటువంటి చిన్న కమతాల వచ్చే సమస్యల్ని ఒకే మంచి సహకార భావనతో మనం అందరం ఏం చేయొచ్చండి, పరిష్కారం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ రైతులందరికీ ఏముండాలి, బ్రాడర్ యాటిట్యూడ్స్ ఉండాలి, విశాలమైనటువంటి దృక్పథాలు ఉండాలి. వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క భూమిని ఒకే చోట కమతంగా కలపడానికి, సరిహద్దులు చెరిపేయటానికి ఇష్టపడతారు. అలా కాకుండా కంజెస్టెడ్గా కానీ నేరో మైండెడ్గా కానీ ఎవరైతే రైతులు కానీ ఎవరన్నా ఉన్నారో వాళ్ళు మాత్రం దీనికి పొరపాటును కూడా ఒప్పుకునే పరిస్థితి గ్రామాల్లో ఉండదు. వై? బికాజ్ హియర్ మోస్ట్లీ రూరల్ పీపుల్ ఆర్ ఇల్లిటరేట్స్, లో ఎడ్యుకేటెడ్స్. వాళ్ళకున్నటువంటి నిరక్షరాస్యత వల్ల, పరిజ్ఞానంలో వాళ్ళు బాగా వెనకబడి ఉండటం వల్ల ఇలాంటి సహకార వ్యవసాయ పద్ధతికి వాళ్ళు వెనకడిగే వేస్తారు కానీ ముందుకొచ్చే పరిస్థితి ఎక్కువగా ఉండదని మనం గమనించాలి. ఒకవేళ కనుక ఎక్కువ మంది వచ్చారనుకోండి, ఈ యొక్క ఫ్రాగ్మెంటేషన్లోంచి మనం బయటికి రాగలుగుతాము. వీఆర్ రెడీ టు ఈల్డ్ మోర్ ప్రాఫిట్స్ అండ్ బ్యాగ్స్ ఆఫ్ అవుట్పుట్ విత్ అవర్ స్మైలర్ ఫేస్. మనందరం కూడా దీనికి సిద్ధపడితే చిరునవ్వుతో ఎక్కువ లాభాలని సాధించగలుగుతాం, ఎక్కువ బస్తాల దిగుబడిని పొందుతాము, మనకున్నటువంటి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సెటిల్ చేసుకుంటాము. అప్పుడు మనం కోఆపరేటివ్ ప్రిన్సిపల్ హెల్ప్ అయినట్టుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ విత్ అవర్ కోఆపరేటివ్ ఫార్మింగ్ వీఆర్ రెడీ టు రియలైజ్. ఈ సహకార వ్యవసాయ పద్ధతి వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి వ్యవసాయ రంగ నిపుణులు చెప్తున్నారు. ఏంటా ప్రయోజనాలు? ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్, ఉత్పత్తిలో పెరుగుదల వచ్చింది. లార్జ్ స్కేల్ ఎకానమీస్, పెద్ద తరహా ఉత్పత్తి ఆదాయాలను పొందగలుగుతాం. ల్యాండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, అందరం కలిసాం కాబట్టి భూమిలో ఎప్పటి నుంచో మనం చేయలేని పనులన్నీ కూడా చేయించుకోగలుగుతాము. సాయిల్ ఫర్టిలిటీ కావచ్చు, క్లీనింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు. ఇలాంటివి చేయటం వల్ల ఏమవుతుంది, ల్యాండ్లో ఉన్నటువంటి ఫర్టిలిటీ, సాయిల్ అనేది బాగా కుములేటివ్గా పెరిగిద్ది. దానివల్ల రాబోయే రోజుల్లో ఈల్డ్ కూడా బాగా వచ్చిద్ది. నెక్స్ట్ న్యూ ఫార్మ్ మేనేజ్మెంట్ విత్ ఎఫెక్టివ్ ఫార్మ్ మేనేజ్మెంట్. న్యూ అంటే ఏం లేదండి, ఇక్కడ లేబర్ ఫోర్స్ను తగ్గిస్తాము, మెషిన్ ఫోర్స్ను పెంచుతాము, టెక్నాలజికల్ అప్డేషన్ తీసుకుంటాము, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఎక్కువ శాతంలో వాడి ఆ యొక్క వ్యవసాయ భూములను అధునాతన పద్ధతుల్లో సాగు చేయడానికి మనం కూడా ముందుకు అడిగేస్తాము. అప్పుడు ఫ్రాగ్మెంటేషన్ కానీ అగ్రికల్చరల్ ప్రాబ్లమ్స్ కానీ మొత్తం సాల్వేషన్ అవుతాయి. అప్పుడు అందరూ కూడా మనకున్నటువంటి బాధల్లోంచి భయాల్లోంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో హియర్ వీఆర్ అబ్జర్వ్డ్ ది కోఆపరేటివ్ ప్రిన్సిపల్ యాజ్ అవర్ న్యూ ప్రిన్సిపల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అండ్ ఆల్సో వీఆర్ రియలైజెస్ వేరియస్ అడ్వాంటేజెస్ for the purpose of outcoming of land small nature or fragmentation in our present day topic. Next aspect that is land reforms in India. భారతదేశంలో ఉన్నటువంటి భూ సంస్కరణలు ఎలా ఉన్నాయి? Every type of reform for the purpose of upliftment of society is very necessary to the helping process of the people who are living in one particular country. రిఫార్మేషన్ అంటే సంస్కరణలు చేయడము, అనేక రకాల మార్పులను ప్రవేశపెట్టడము. ఎక్కడైతే సంస్కరణలు కానీ మార్పులు కానీ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామో అక్కడ ప్రజలకు ఏదో మంచి చేయాలని ప్రభుత్వం భావిస్తుందని విద్యార్థులు గుర్తించాలి. వీఆర్ గోయింగ్ టు డూ వేరియస్ టైప్స్ ఆఫ్ రిఫార్మ్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ల్యాండ్ ఓనర్షిప్. భూ యాజమాన్య పద్ధతుల్లో మనం అనేక రకాలైనటువంటి సంస్కరణలను లేదా మార్పులను ప్రవేశపెట్టడానికి సిద్ధపడ్డాము. ఆ పరంగానే ఇండిపెండెన్స్కు ముందు నుంచి మనం చూస్తున్నటువంటి అనేక రకాల చట్టాలను మనం వెలుగులోకి తీసుకొచ్చాము. వాటన్నిటినీ కలిపి మనం ఏమంటున్నామండి, ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియాగా చెప్తున్నాం. భారతదేశంలో ప్రవేశపెట్టబడిన అమలు చేయబడినటువంటి భూ సంస్కరణ చట్టాలుగా చెప్తున్నాం. ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ నేషన్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది అగ్రికల్చరల్ సెక్టార్ బట్ నాట్ రిమైనింగ్ సెక్టార్స్. వై? బికాజ్ హియర్ వై we are concluded this type of first sentence. భారతదేశంలో వ్యవసాయం అనేది ప్రజల్లో బాగా లింక్ అయిపోయి ఉంది. మిగిలిన రెండు రంగాలకు అంత ప్రాధాన్యత లేదు. ఎందుకని? ఇది సేక్రెడ్ సెక్టార్, చాలా పవిత్రమైనటువంటి రంగము, ఎక్కువ మందికి తిండి గింజలను సంపాదించి పెడుతున్నటువంటి రంగము. సో ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంటెడ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ టు బ్రింగ్ చేంజెస్ డైరెక్ట్లీ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్. Institutional changes are required for the reformation of agricultural sector as far as ownership is concerned here.
భూమి యాజమాన్యపు హక్కులలో మనం అనేక రకాలైన సంస్థాగతమైన మార్పులు చేయడానికి సిద్ధపడుతున్నాము. ఆ ప్రాసెస్లో మనకు కొన్ని ఆబ్జెక్టివ్స్ ఇక్కడ ఉన్నాయి. వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. రిమూవల్ ఆఫ్ ఇంపెడిమెంట్స్. ఇంపెడిమెంట్ మీన్స్ రిచ్ అండ్ పూర్ ఫ్యామిలీస్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామాలలో జమీందారీ కుటుంబాలు కానీ, కౌలుదారీ కుటుంబాలు కానీ, చిన్న సన్నకారు రైతుల కుటుంబాలు కానీ ఉంటాయి. అక్కడ రిచ్కి పూర్కి ఉన్నటువంటి మధ్యలో గ్యాప్ను మనం ఏం చేయాలి? వీ షుడ్ మినిమైజ్ హియర్. వాళ్ళకున్నటువంటి అంతరాలను, భేదాలను, వ్యత్యాసాలను తగ్గించడానికే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని మనము వెలుగులోకి తీసుకొచ్చాము. టు ఎలిమినేట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ సోషల్ జస్టిస్. ఓకే, ఆ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ అనేటువంటి పద్ధతిని, దోపిడీ అనేటువంటి పద్ధతిని, సాంఘిక అన్యాయం అనేటువంటి పద్ధతిని మనం సమూలంగా రూపుమాపడానికే ఈ భూ సంస్కరణలు తీసుకొచ్చాము. ఆఖరికి మనం ఏం చెప్పదలుచుకున్నాం? వాట్ ఈజ్ అవర్ ఎయిమ్ టు టెల్ హియర్? ది టిల్లర్ ఆఫ్ ది సాయిల్ ఈజ్ బిలాంగింగ్ టు యాక్చువల్ టిల్లర్. దున్నేవాడిదే భూమి. భూమిని ఎవడైతే దున్నుతున్నాడో, భూమిని ఎవరైతే సాగు చేస్తున్నాడో ఆయనే దానికి యజమాని. అంతేగాని దానిపైన పెద్ద తలకాయలుగా పిలుస్తున్నటువంటి జమీందార్స్ కానీ, జాగీర్దార్స్ కానీ, మహల్వార్స్ కానీ, ఈ ల్యాండ్ లార్డ్స్ భూస్వాములు కానీ ఉండటానికి అధికారం లేదు. ది సాయిల్ ఈజ్ బిలాంగింగ్ టు ది యాక్చువల్ టిల్లర్ బట్ నాట్ ఎనీబడి ఇన్ దట్ సొసైటీ. ఆ ప్రత్యేకమైనటువంటి గ్రామంలో భూమిని దున్నుతూ, భూమిని సాగు చేస్తూ యజమానిగా ఉన్నవాడే హక్కుదారుడు. అంతేగాని సాగు చేయనటువంటి ఎవరైనా సరే హక్కుదారుడు కాదని మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్, వాట్ నీడ్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్ హియర్? వీఆర్ నీడ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సోషల్ జస్టిస్. సాంఘిక న్యాయాన్ని కల్పించడానికి మనము నెసెసిటీగా ల్యాండ్ రిఫార్మ్స్ అన్నిటిని కూడా అప్లై చేయడం జరిగింది. హియర్ వీఆర్ హ్యావింగ్ ది నీడ్ఫుల్నెస్ ఆఫ్ అగ్రికల్చర్ విత్ దీస్ పాయింట్స్. హియర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్, social justice, increase in agricultural production are the explaining points, the necessity of the land reforms in our Indian agriculture. భారత వ్యవసాయ రంగంలో భూ సంస్కరణలు మనకు ఎందుకు ఆవశ్యకతలో ఉన్నాయి, ఎందుకు అవసరం పడ్డాయి అనేది ఈ 4 పాయింట్ల ద్వారా మనం చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంది. వ్యవసాయ అభివృద్ధి జరగాలి అంటే ల్యాండ్ రిఫార్మ్స్ కావాలి. వి మస్ట్ ఇంక్రీజ్ ద ల్యాండ్ అండర్ కల్టివేషన్. భూమిని మనం ఎక్కువగా ఎకరాల రూపంలో సాగుబడిలోకి తీసుకురావాలంటే అగ్రికల్చర్ సెక్టార్ మనకు ఉండాలి. నెక్స్ట్ వన్ ఏంటండి? ఎకనామిక్ డెవలప్మెంట్. దేశంలో ప్రజల మధ్యలో ఆర్థిక స్తోమత పెరగాలి అంటే, వాళ్ళకున్నటువంటి ఆస్తుల యొక్క శాతం పెరగాలి అంటే, వాళ్ళకున్న లివింగ్ స్టాండర్డ్స్ బెటర్ అవ్వాలి అంటే, జీవనోపాధి సౌకర్యాలు బాగా పెరగాలి అంటే ఎకనామిక్ డెవలప్మెంట్లో అగ్రికల్చర్కి మనం స్పెషల్ రోల్ అనేది ఇవ్వక తప్పదు. నెక్స్ట్ వన్ సోషల్ జస్టిస్. We are all should provide social justice to all the groups of the society in the rural areas. ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరికి సమాన న్యాయాన్ని, సాంఘిక న్యాయాన్ని మనం అందుబాటులోకి తీసుకురావాలి. వాళ్ళకున్న ల్యాండ్ ఓనర్షిప్ మెజర్మెంట్ని ఒక్కదాన్నే దృష్టిలో పెట్టుకోవటం కాదు. 2 ఎకరాలు ఉన్న రైతుకు కానీ, 100 ఎకరాలు ఉన్న రైతుకు కానీ, జస్ట్ టెనెంట్ కౌలుదారుడుగా ఉన్నటువంటి రైతుకు కానీ సమాన యాజమాన్యపు హక్కులు కల్పించాలి. అలా కల్పిస్తేనే వాళ్ళందరికీ సోషల్ జస్టిస్ అనేది అందుబాటులోకి వస్తుంది. వాళ్ళందరూ బియాండ్ అవర్ టాపిక్ దట్ ఈజ్ ఎక్స్ప్లాయిటేషన్కి దూరంగా ఉంటారు, దోపిడీకి దూరంగా ఉంటారు, అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న వేధింపులకు దూరంగా ఉంటారు. ఎప్పుడైతే ఇది సాధ్యమైందో సోషల్ జస్టిస్ అనేది మనకు అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్ వన్ ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్. ఆ 3 పాయింట్స్ మనకు ఎప్పుడైతే సాధ్యపడ్డాయో అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతుంది, ధనాత్మకంగా మారుతుంది. ఈ సంవత్సరం 30 బస్తాలు పండించినటువంటి రైతు వచ్చే సంవత్సరం 35 బస్తాలు పండించగలుగుతాడు. ఈ వే ఇంకా ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అగ్రికల్చరల్ ఫీల్డ్లో మనకి ఈల్డ్ అనేది పెరిగిందో అన్ని సమస్యలు దానికే పరిష్కారం అన్నమాట. ప్రతి సంవత్సరం 5 బస్తాలు పెరుగుతూ పోతే అతనికి ఉన్నటువంటి అప్పులు కానీ, సొసైటీలో అతనికి ఉన్నటువంటి రికగ్నిషన్ కానీ ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉంది. Here we are mentioned various points under the need for land reforms. Agricultural development, economic development, social justice, increase in agricultural productivity are the various points which are explaining the need for land reforms here. Next aspect, that is salient features of land reforms.
వాట్ ఆర్ ది ఫీచర్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ అవర్ టాపిక్, దట్ ఈజ్ ల్యాండ్ రిఫార్మ్స్. భూ సంస్కరణలు అనేటువంటి పాఠ్యాంశంలో వీటికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటో ఇక్కడ చూస్తాం. ఫస్ట్ వన్, అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్, మధ్యవర్తులను తొలగించడము. ఇందాకే అనుకున్నామండి మనం, ఫ్రమ్ ది బ్రిటిష్ పీరియడ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ ఫేసింగ్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ వేరియస్ క్యాండిడేట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్స్. పన్నుల చెల్లింపులో కానీ శిస్తు చెల్లింపులో కానీ అధికారులకి నిజమైనటువంటి సాగుబడిదారులకి మధ్యలో కొంతమంది బ్రోకర్స్, ఇంటర్మీడియరీస్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ యొక్క రోల్ చాలా ఎక్కువైపోయిందనమాట. ఈ రోల్ని మనం ఏం చేయాలండి, కత్తేల్ చేయగలగాలి, తగ్గించగలగాలి. విత్ దిస్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు డూ ది అవైలబిలిటీ ఆఫ్ ది సాయిల్ టు ది టిల్లర్. ఎప్పుడైతే ఈ మధ్యవర్తుల యొక్క విపరీతమైనటువంటి చర్యలను మనం కట్టడి చేయగలుగుతామో అప్పుడే నిజమైనటువంటి సాగుబడిదారుడికి ప్రయోజనాలను కల్పించగలము. జాగీర్దార్స్, ఏనాందార్స్, జమీందార్స్ ఎక్సెట్రా ఆర్ ది వేరియస్ నేమ్స్ గివెన్ బై ది అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ in the process of intermediaries in the long way, that is management of lands in our country in independence. స్వతంత్రం రాకముందే అనేక మంది పేర్లతో పిలువబడినటువంటి ఇలాంటి మధ్యవర్తులు ఉండటం వల్ల మనం శిస్తు వసూలు చేస్తున్నాము. ఆ శిస్తులో కొంత భాగం వాళ్ళు తీసుకుని మిగిలిన భాగానికే పైన ఉన్నటువంటి తెల్లదొరలకు ఇవ్వడం జరిగింది. ఇలాంటి శిక్షలన్నీ కూడా ఈ రైతులకి వచ్చేవి. దీనివల్ల రైతులు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొనేవారు. బికాజ్ ఆఫ్ దిస్ వన్ వీఆర్ రెడీ టు అబాలిష్ ఆర్ ఎరాడికేట్ ది ఇంటర్మీడియరీస్ విచ్ ఆర్ యాక్టెడ్ యాజ్ రియల్ ఓనర్స్ ఆఫ్ దట్ ల్యాండ్. భూమి వాళ్ళది కాదు, అసలు యజమానులు వాళ్ళు కాదు, అలానే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు కాదు. కానీ బ్రిటిషర్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు వీళ్ళు రైతుల మీద విపరీతమైనటువంటి దయాదాక్షిణ్యం లేకుండా వేధింపు చర్యలు తీసుకుంటారు. దీనివల్ల ప్రశాంతంగా రైతులు వ్యవసాయం అనేది చేయలేకపోతున్నారు. నెక్స్ట్, టెనెన్సీ రీఫార్మ్స్. మన దేశంలో చాలామంది అంటే 35% ఎవరున్నారంట, టెనెంట్స్ ఉన్నారంట. టెనెంట్స్ ఎట్ విల్ అంటాం, స్వచ్ఛందంగా ఉన్నటువంటి కౌలుదారులు. నెక్స్ట్, ఆక్యుపెన్సీ టెనెంట్స్, వాళ్ళందరూ హక్కులు కలిగినటువంటి కౌలుదారులు. నెక్స్ట్, వాలంటరీ టెనెంట్స్. ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి టెనెంట్స్ ఉన్నారు. వీళ్ళలో ఎన్ని సంవత్సరాలు ఆ భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసినా వీళ్ళకి ఓనర్షిప్ రైట్స్ రావండి, భూమికి యజమానులుగా మారరు. ఎంతసేపు అనేక రకాలుగా శ్రమ పడుతూ విపరీతమైనటువంటి కష్టాలకు ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఎంతసేపు భూమిని సాగు చేస్తూ ఉంటారు. బస్తాల యొక్క సంఖ్యను పెంచుతూ ఉంటారు, కానీ శిస్తుని కూడా వాళ్ళు ఎక్కువగా కడుతూనే ఉంటారు. ఎన్ని సంవత్సరాలు ఆ భూమిని సాగు చేసినా టిల్లర్గానే ఉండిపోతాడు, ఓనర్గా మారే పరిస్థితి లేదు. హియర్ వన్ పాయింట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ది స్టూడెంట్స్ వెరీ మస్ట్. ఇక్కడ తప్పనిసరిగా విద్యార్థులు ఒక విషయాన్ని గమనించాలి. టిల్లర్ అనేవాడు నిజంగా యజమానిగా మారాలి అనే మనం ల్యాండ్ రిఫార్మ్స్ని ఇక్కడ ఒక పాఠ్యాంశంగా చర్చిస్తున్నాం. సాగుబడి చేసేటువంటి నిజమైన రైతునే యజమానిగా మార్చాలనేది మన యొక్క అంతిమ లక్షణం ఈ యొక్క భూ సంస్కరణలో. కానీ 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు సాగుబడి చేసినటువంటి కౌలుదారుడుగానే మిగిలిపోతున్నాడు, కానీ యాజమాన్యపు హక్కులు వాడికి సంక్రమించడం లేదు. హియర్ వీఆర్ రెడీ టు ప్రొవైడ్ దీస్ టైప్ ఆఫ్ ఓనర్షిప్ రైట్స్ టు దట్ టెనెంట్స్ హూ ఆర్ లొకేటెడ్ ఇన్ వన్ పర్టిక్యులర్ విలేజ్. ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామంలో నివసించేటువంటి ఒక కౌలుదారుడికి యాజమాన్యపు హక్కులను సంక్రమించజేయాలి అంటే ఈ సంస్కరణలు తప్పనిసరిగా అమల్లోకి రావాలి. అందుకనే ఇక్కడ టెనెంట్స్ అట్ విల్ కానీ, ఆక్యుపెన్సీ టెనెంట్స్ కానీ, వాలంటరీ టెనెంట్స్ని కానీ ఇక్కడ మనం ఎంకరేజ్ చేస్తున్నాము. వీళ్ళందరికీ ఓనర్షిప్ రైట్స్ రాబోయే కాలంలో వస్తాయి అనే భరోసాని మనము ఈ భూ సంస్కరణల ద్వారా అమల్లోకి తీసుకొచ్చాము. నెక్స్ట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ సీలింగ్ ఆన్ ల్యాండ్ హోల్డింగ్స్. ది గవర్నమెంట్ అథారిటీస్ రెడీ టు పుట్ వన్ టైప్ ఆఫ్ సీలింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సీలింగ్ హియర్? వీఆర్ లిమిటింగ్ ద ఓనర్షిప్ ఆఫ్ ది వేరియస్ బిగ్ టెనెంట్స్ ఆర్ ఫార్మర్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ రూరల్ విలేజెస్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క యజమాన్యపు వర్గానికి 10 ఎకరాలు లేదా 5 ఎకరాలని ఒక లిమిట్ పెట్టేయబోతున్నామండి. అంతకు మించి ఏదైనా సరే వాళ్ళ యొక్క యజమాన్యంలో కనుక భూమి ఉన్నట్టయితే దట్ విల్ కన్సిడర్డ్ యాజ్ మార్జినల్ ల్యాండ్ అండ్ ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది ల్యాండ్లెస్ లేబరర్స్, ల్యాండ్లెస్ టెనెంట్స్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఎవరైతే ఉపాంత రైతులు ఉంటారో, భూమి అసలు వాళ్ళ పేరు మీద లేకుండా ఉంటారో, ఎక్కువ సంవత్సరాలు అదే భూమిని నమ్ముకుని సాగుబడి చేస్తున్నటువంటి రైతులకు ఆ భూమిని స్వచ్ఛందంగా ఇవ్వడం జరుగుతుంది.
దిస్ ఈజ్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ అవర్ ల్యాండ్ ఫర్ రిఫార్మ్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ. భారతదేశంలో అమలు చేయబడినటువంటి భూ సంస్కరణలకు ఒక అంతిమ లక్ష్యం ఉంది. ఏంటి? భూమి లేనటువంటి శ్రామికులను యజమానులుగా మార్చడము, ఎక్కువ ఎకరాల భూమి ఉన్నటువంటి జమీందారుల దగ్గర నుంచి తీసుకుని ఆ మిగులు భూముల్ని పేద రైతులకు పంచడము. మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు, ఉపాంత రైతులు ఉంటారు. ఎన్ని సంవత్సరాలు చూసినా తరతరాలుగా వాళ్ళు టెనెంట్స్గానే ఉంటారు. వాళ్ళను కూడా నిజమైన రైతులుగా నిలబెట్టడమే ఈ భూ సంస్కరణలు ఉన్నటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి లక్ష్యంగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాట్ ఆర్ ది పాయింట్స్ డిస్కస్డ్ హియర్? సాలెంట్ ఫీచర్స్, అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్, మధ్యవర్తులను తొలగించడం అనుకున్నాం. టెనెన్సీ రిఫార్మ్స్, భూ సంస్కరణలు అనుకున్నాం. కౌలుదారులను ఏ విధంగా మనం ఫేమస్లో తీసుకురావాలి, వాళ్ళకి ఎలాంటి వెల్ఫేర్ మోటివ్స్ ఇవ్వగలగాలి, అలాగే సీలింగ్ అనేది ఎందుకు పెట్టాలి, ఈ యొక్క భూ యాజమాన్య చట్టంలో పరిమితి అనేది ఎందుకు పెట్టాలి, ఒక 5 ఎకరాలని కానీ ఒక 20 ఎకరాలని కానీ మనం ఎందుకు నిండి చేసుకున్నామంటే వందల వేల ఎకరాలు ఒకటి పేరు మీదే ఉన్నట్టయితే ఆ గ్రామం మొత్తం వాడి చేతిలోనే ఉండిపోతుంది. పొలిటికల్గా సోషల్గా వాడు అక్కడే పెద్ద మనిషి అయిపోతాడు. రైతులందరూ కూడా బాండెడ్ లేబరర్స్గా ఉంటారు, కట్టు బానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. హిస్టారికల్గా కూడా ఇది సొసైటీకి మంచి చిహ్నం కాదు. చరిత్రను గమనించినా సమాజానికి మంచి జరిగేటువంటి విషయం ఇలా ఉండకూడదు. అందరూ ఎదగాలి, అందరూ యజమానులు అవ్వాలనేటువంటి ఒక ఉమ్మడి లక్ష్యంతో ఇక్కడ మనం పనిచేయాల్సిన అవసరం ఉందని మనం గుర్తించాలి. ఆ విధంలో మనం ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ని చెప్పడం అనేది జరిగింది. అందువల్ల ఈ ఫీచర్స్ను కూడా మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ఒకసారి రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఆస్పెక్ట్, దట్ ఈజ్ రీజన్స్ ఫర్ ది పూర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. హియర్ we are having so many types of reasons for the unsuccessful nature of land reforms which are implemented by the government of India. భారతదేశంలో ప్రభుత్వాల వాళ్ళు అమలు చేసినటువంటి భూ సంస్కరణలకి అనేక రకాల అవాంతరాలు ఏర్పడ్డాయండి. హియర్ వీఆర్ ఫేసింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ హర్డిల్స్ ఆర్ ఆబ్స్టికల్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ అవర్ ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్. భారత ఆర్థిక వ్యవస్థలో ఈ భూ సంస్కరణలను అమలు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మనకు ఎన్నో అవాంతరాలు, లెక్కలేనన్ని సమస్యలు సృష్టించబడ్డాయి. ఈ సమస్యలన్నింటినీ మనం ఓవర్కమ్ చేయటం ఎలా, అధిగమించడం ఎలా అనేది మనం ఇక్కడ చర్చిస్తున్నాం. రీజన్స్ ఫర్ ది పూర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. హియర్ వీఆర్ యూజింగ్ వన్ పర్టిక్యులర్ వర్డ్, దట్ ఈజ్ పూర్ పెర్ఫార్మెన్స్. ల్యాండ్ రిఫార్మ్స్ ఆర్ నాట్ 100% సక్సెస్ఫుల్ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఆర్ నాట్ 100% ఫెయిల్యూర్ ఇన్ అవర్ ఎకానమీ. భారతదేశంలో భూ సంస్కరణలు అనేవి పూర్తిగా విఫలమూ కాలేదు, అలా అని పూర్తిగా విజయాన్ని సాధించలేదు. ఈ ప్రత్యేకమైనటువంటి సమస్యకి మన ముందు అనేక రకాల హిండ్రెన్సెస్ ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. ల్యాండ్ రిఫార్మ్స్ హ్యావ్ ఫేస్డ్ ఏ లాట్ ఆఫ్ హిండ్రెన్సెస్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్. ఆచరణలో భాగంగా వీటిని అమలు చేసేటప్పుడు విపరీతమైనటువంటి సమస్యలు వచ్చినాయండి. ఎందుకు ఈ సమస్యలు వచ్చినాయో విద్యార్థులు ఇమీడియట్గా గుర్తించవచ్చు. వీఆర్ ఫైట్ అగెనెస్ట్ రిచ్ ల్యాండ్ లార్డ్స్, జమీందార్స్, ఈనాందార్స్ అండ్ ఎక్సెట్రా ల్యాండ్ ఓనర్స్ విత్ అవర్ రిఫార్మ్ యాక్టివిటీ. మనం ఎవరితో పోరాటం చేస్తున్నాం ఇక్కడ? వందల వేల ఎకరాలు యజమానులుగా ఉన్నటువంటి పెద్ద రైతులతోటి, చరిత్రలో ఎప్పటి నుంచో అధికారులుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులతోటి మనం ఒక యుద్ధాన్ని ప్రకటించాం. ఎప్పుడైతే బలహీనుడు బలవంతుడితో తగాదాకు దిగుతాడో అక్కడ బలహీనుడికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అదే సమస్య ఇక్కడ కూడా ఈ భూ సంస్కరణలో మనకి కళ్ళకు కట్టినట్టు జరిగింది. ఇది కొన్ని వందల సంవత్సరాలు జరిగింది భారత ఆర్థిక వ్యవస్థలో, ఎప్పటికీ జరుగుతూనే ఉంది. మనం 2020కి వచ్చేసామండి, 2020కి వచ్చేసాము. రేపు మాపో మళ్ళీ మనం జనాభా లెక్కల్లోకి వెళ్తున్నాము. గ్రామాలు ఇంకా అలాగే ఉన్నాయి. మా తాతగారి కాలంలో నేను పుట్టినటువంటి స్వగ్రామం ఎలా ఉందో ఇప్పటికి నేను నిన్న మొన్న వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా నేను ఉదాహరణగా చెప్తున్నాను. దీంట్లో మనం ఏ విధంగా కూడా నోటు మీద వేలేసుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే పల్లెటూర్లు అభివృద్ధికి పట్టుకొమ్మలు అన్నారు మహాత్మా గాంధీ, గ్రామ్ స్వరాజ్ అనేటువంటి కాన్సెప్ట్లో. కానీ పల్లెటూర్లు ఈ రోజున అభివృద్ధికి సోపానాలుగా లేవు. బతుకు జీవుడా అంటూ ఎండకు ఎండిపోయినటువంటి వృక్షాలే సాక్ష్యంగా నిలబడ్డాయి. ఖాళీ భూములే మనకు సాక్ష్యంగా స్వాగతం పలుకుతున్నాయి. పట్టణాల్లో మాత్రం వద్దంటే విపరీతమైనటువంటి క్రౌడ్ పాపులేషన్ ఉంటుంది, విపరీతమైనటువంటి జనాభా కనపడుతుంది. ఆ యొక్క పల్లెటూర్లు మాత్రం వెలవెలబోతూనే ఉన్నాయి. హియర్ వీఆర్ మెన్షనింగ్ వేరియస్ రీజన్స్ ఫర్ ది పూర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్.
lack of strong political will. In the political leaders aspect also, the leaders are not interested to implement land reforms in a genuine matter. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి కలెక్టర్లు లాంటి పెద్ద అధికారులు కూడా నిజాయితీగా ధర్మబద్ధంగా వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకని? వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ యొక్క గ్రామాల్లో. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కారణం ఉండటం చేత కొన్ని ఎకరాల భూములు వీళ్ళ చేతుల్లోంచి కూడా లాక్కోబడతాయి, వాలంటరీగా గవర్నమెంట్కి సరెండర్ చేయబడతాయి. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్కి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారండి? వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దానికి వాళ్ళు కూడా అడ్డుగా నిలబడుతున్నారు. హియర్ వీఆర్ ఫేసింగ్ ది స్ట్రాంగ్ పొలిటికల్ విల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. ఈ యొక్క భూ సంస్కరణ మనము నీతి నిజాయితీగా అమలు చేయడానికి రాజకీయ నాయకులు, బాగా ధనవంత కుటుంబాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు అడ్డుగా నిలుస్తున్నారు. దానివల్ల చరిత్రలో ఈ భూ సంస్కరణలు ఎప్పుడూ ఒక హాట్ టాపిక్గా నిలిచిపోయింది. నెక్స్ట్ ఆస్పెక్ట్, దట్ ఈజ్ మాలిఫైడ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్. భూమిని మిచ్యువస్గా మనం బదిలీ చేసుకుంటున్నాం. అంటే భూమి ఎవరికి అమ్మారు, ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు అనేది కూడా భూమి యొక్క రికార్డ్స్లో మనం క్లియర్ కట్గా మెయింటైన్ చేయలేకపోతున్నాము. రెవెన్యూ విభాగానికి వెళ్తే, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే ఏ భూమి ఎవరిదో కూడా గ్రామ కంఠంలో సరైనటువంటి యజమానులను మనం గుర్తించలేనటువంటి లోపభూయిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. వీఆర్ మెయింటైనింగ్ దీస్ టైప్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఇన్ ఏ మాల్ ప్రాక్టీస్ఫుల్ మేనర్. భూమి రికార్డులన్నీ కూడా అనేక రకాలుగా ఉన్నాయి. నిజమైన వ్యక్తికి ఎన్ని ఎకరాలు ఉంది, ఏ భూమి ఎంతవరకు ఉంది, ఏ సరిహద్దులు ఎంతవరకు ఉన్నాయనేది కూడా మనం చెప్పలేనటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నాము. అలాంటప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ని ఏ విధంగా విజయవంతం చేయగలమండి? ఒకసారి ఆలోచించాలి. ఈ యొక్క పెద్ద సమస్య వల్ల కూడా మనం ల్యాండ్ రిఫార్మ్స్లో పాజిటివ్ వేలో వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్, ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ ఇన్ ల్యాండ్ రిఫార్మ్ లాస్. ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ also we are not maintaining one type of uniformity in the process of making tenants as owners. భూ సంస్కరణల చట్టంలో భాగంగా కౌలుదారులను, ఉపాంత రైతులను యజమానులుగా మార్చడానికి సరైనటువంటి ఏకరూపతా చట్టాలను కూడా మనం అమలు చేయలేకపోయాం. ఇలాంటి లక్ష్యం చేరాలి అంటే చట్టాలన్నీ ఎలా ఉండాలి? ఏ గ్రామంలో చూసినా ఒకే విధంగా ఉండాలి. చిత్తూరు జిల్లాలో చూసినా ఒకే రకంగా ఉండాలి, గుజరాత్లో చూసినా ఒకే రకంగా ఉండాలి, కాశ్మీర్లో చూసినా ఒకే రకంగా ఉండాలి. హియర్ వన్ ల్యాకింగ్ పాయింట్ ఈజ్ ఫైటింగ్ అవర్ కాన్సెప్ట్. ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మనల్ని బాగా ఇబ్బంది పెట్టింది. భారతదేశంలో భూభాగాలకు సంబంధించిన చట్టాలు అన్ని చోట్ల ఒకే రకంగా లేవు. ఏరియాని బట్టి, రాష్ట్రాన్ని బట్టి, పాలించే ప్రభుత్వాన్ని బట్టి, వాళ్ళు పట్టుకున్న రంగుల జెండాలను బట్టి ఈ చట్టాలు కూడా అనేక రకాల రూపాల్లోకి మారిపోయినాయి. ఒక చోట ఏ చట్టం అమలైతే ఇంకో చోట బి చట్టము, ఇంకో చోట కే చట్టము, ఇంకో చోట జెడ్ అనే చట్టం కూడా రాజ్యమేలుతూ ఉంది. చట్టాలు అనేక రకాల రూపాంతరంగా ఉన్నాయి. ఎప్పుడైతే లాస్లో క్లారిటీ లేదో మనం ఇంప్లిమెంటేషన్ కూడా క్లియర్ కట్గా చేయలేం. చెప్పేటి పాఠం అర్థవంతంగా ఉంటేనే విద్యార్థికి ఆ యొక్క అంశం అనేది అర్థమవుతుంది. వాడు 2 ముక్కలు ఎగ్జామ్లో రాయగలుగుతాడు. అదేవిధంగా చట్టాలన్నీ దేశవ్యాప్తంగా ఒక రకంగా ఉంటేనే ఆ యొక్క చట్టాలను మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. దానివల్ల ప్రజలకు లబ్ధి చేకూర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దిస్ పాయింట్ ఈజ్ వెరీ ల్యాకింగ్ ఇన్ అవర్ ప్రజెంట్ డే కాన్సెప్ట్, దట్ ఈజ్ ల్యాండ్ రిఫార్మ్స్. నెక్స్ట్ వన్, జుడిషియరీ ఇంటర్ఫీరెన్స్. In the matter of judiciary organizations also, courts of law also, interference is only nominal stage. కోర్టులు, న్యాయస్థానాలు కూడా ఏదో పేరుకు మాత్రమే కలగజేసుకోవడం జరిగింది. కానీ మనసు పెట్టి ఈ యొక్క టెనెంట్స్ని, మార్జినల్ ఫార్మర్స్ని యజమానులుగా చేద్దామనేటువంటి ఒక సహృదయతో కూడినటువంటి లక్ష్యము, మంచి మనసుతో కూడినటువంటి ఆ యొక్క చట్టాలు అనేవి ఇక్కడ అందుబాటులో లేవని మనందరం చాలా స్ట్రాంగ్గా చెప్పడానికి అవకాశం అనేది ఉంది. ది ఎవిడెన్సెస్ ఆర్ వెరీ క్లియర్ కట్ హియర్. ఇక్కడున్న సాక్ష్యాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయండి. న్యాయస్థానాలు కూడా ఈ భూ సంస్కరణలకు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు రాలేదు. ఇంకా ఈ రైతులను, కౌలుదారులను పట్టి పీడించడానికే సిద్ధపడ్డాయి. తరతరాల నుంచి ఏం జరిగిందో రాబోయే తరంలో కూడా అదే జరగడానికి వాళ్ళు సిస్టమ్ని ఇంకొద్దిగా పవర్ఫుల్ చేసేశారు. వాళ్ళకున్న అధికారంతో కానీ, డబ్బుతో కానీ ఆ విధంగా వాళ్ళు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రెవెన్యూ రికార్డ్స్. ఇందాకే మనం అనుకున్నాం థర్డ్ పాయింట్లోనే,
భూమికి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి, అగమ్య గోచరంగా ఉన్నాయి. ఏ రికార్డు ఎక్కడుందో తెలియదు, ఏ భూమి ఎవరికి సంబంధించిందో తెలియదు. సుబ్బారావు గారి పేరు మీద 10 ఎకరాలు ఉంటుంది. ఆ 10 ఎకరాల భూమి దక్షిణ దిక్కులో ఉందా ఉత్తర దిక్కులో ఉందా అనేది మనం చూసి చెప్పగలగాలి యాక్చువల్గా అయితే. కానీ ఆ రికార్డుల్లో ఎతికితే ఒక దిక్కు ఉంటుంది, నిజంగా వెళ్ళి చూస్తే భూమి ఇంకో దిక్కులో కనపడతా ఉంటుంది. ఇలాంటి ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ని మనం సరిగా సక్సెస్ఫుల్ చేయలేకపోయాము. నెక్స్ట్, ఎగ్జంప్షన్స్ ఫర్ సీలింగ్. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాడికి అంతకంటే ఉండకూడదని ఒక సీలింగ్ పెట్టాలని అనుకున్నాం మనం ఆస్పెక్ట్స్లో. కానీ ఈ సీలింగ్లోంచి చాలామంది మినహాయింపులు పొందారు. దాని నుంచి తప్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్యాండిక్యాప్డ్ పీపుల్ అని, సోల్జర్స్ అని, అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ అని, డాక్టర్స్ అని, లాయర్స్ అని, సౌండ్ పార్టీస్ అని చాలామంది ఈ చట్టాల్లోంచి తప్పించుకున్నారు. ఎలా ఎగ్జంప్షన్ పొందాలనేది వాళ్ళందరూ కూడా ట్రై చేశారు. ది పీపుల్ ఆర్ వెరీ రెడీ టు measure how to exempt from the ceiling of the land reforms which are very lost to our economic power. ఎవరి యొక్క ఆర్థిక శక్తికి, ఎవరి యొక్క ఆస్తులకు నష్టం జరుగుతుందనుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పటడుగులు వేసి భూమి యాజమాన్య చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని ఉపయోగించుకుని బయటపడటానికి సిద్ధపడ్డారు. దానికోసం డబ్బును వాడుకున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ పదవులను పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా పేదవాడి మీద విపరీతమైనటువంటి శక్తుల్ని ప్రయోగాలు చేశారు. దానివల్ల రిచ్ బికమింగ్ రిచర్, పూర్ బికమింగ్ పూరర్. దిస్ ఈజ్ ద స్లోగన్ ఆఫ్ ది ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. పేదవాడు పేదవాడుగానే మిగిలిపోయాడు, ధనవంతుడు ఇంకా ఇంకా బాగా ధనవంతుడిగా మారిపోయాడు. నెక్స్ట్ వన్, అనార్గనైజ్డ్ రూరల్ లేబర్. దిస్ ఈజ్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ అవర్ టెనెన్సీ కమ్యూనిటీ. కౌలుదారుల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఉండరు, అనార్గనైజ్డ్గా ఉంటారు. ఐకమత్యంగా ఎప్పుడైతే మనం ఉంటామో మనం స్ట్రెంగ్త్ఫుల్ అవుతాము. ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా మన దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే భయపడతాడు. ఇలాంటి కామన్ థింగ్ కూడా వాళ్ళు పాటించలేకపోయారు. దీనివల్ల వాళ్ళందరికీ అడ్వాంటేజెస్ అనేవి పెరిగిపోయినాయి. ల్యాండ్ రిఫార్మ్స్ ఫెయిల్ అవడానికి కారణం అనేది అయిందన్నమాట. నెక్స్ట్ ఆస్పెక్ట్ అండ్ లాస్ట్ ఆస్పెక్ట్, బ్యూరోక్రటిక్ కరప్షన్. గవర్నమెంట్ అథారిటీస్ ఆల్సో మే ఆర్ రెడీ టు మాల్ ప్రాక్టీస్ యాక్టివిటీస్ ఇన్ ది ల్యాండ్ రిఫార్మ్ యాజ్ అవర్ ప్రోగ్రామ్. ఇన్ ది మొడాలిటీ ఆఫ్ ది ల్యాండ్ రిఫార్మ్స్ వీఆర్ అబ్జర్వింగ్ బ్యూరోక్రటిక్ కరప్షన్. ప్రభుత్వం తరపున జరుగుతున్నటువంటి వైట్ కార్డ్ కరప్షన్ కూడా ఇక్కడ ఒక రకమైనటువంటి కారణమైంది. పొలిటికల్ లీడర్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్రిమినల్ యాక్టివిటీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దేర్ ల్యాండ్ ఓనర్షిప్ ప్రిజర్వేషన్. తమ యొక్క భూమి యాజమాన్యపు చట్టాలను కాపాడుకోవటానికి ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు కూడా దీంట్లో ఒక రకమైన వర్గాలుగా ఏర్పడ్డారు. దీనివల్ల పేద ప్రజలకి తరాల నుంచి ఏమైతే జరిగిందో అదే ఇంజస్టిస్ రిపీటెడ్గా మళ్ళీ జరగడానికి అవకాశం అనేది వచ్చింది. దీస్ ఆర్ ది వేరియస్ కాన్సెప్ట్స్ ఆర్ మెజర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పూర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో భూ సంస్కరణలు అనేటువంటి లక్ష్యాలు తక్కువగా మాత్రమే విజయాన్ని సాధించినాయి. ఇవి అనుకున్నంత మేరకు న్యాయపదంలో నడవలేకపోయినాయి. అలా న్యాయపదంలో నడవలేకపోవటానికి ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం ఇక్కడ చర్చించాము. వాట్ టాపిక్ వీఆర్ కవర్డ్ అవర్ టుడే క్లాస్? స్మాల్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ ఇండియా అండ్ దేర్ కాజెస్ ఫర్ ది ఫ్రాగ్మెంటేషన్ అండ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అరైజెస్ విత్ దేర్ ఫ్రాగ్మెంటేషన్. భూములు చిన్న చిన్న కమతాలుగా ఉండడానికి కారణాలు ఏంటో చూసాం. ఆ కమతాల పరిమాణం బాగా తక్కువ అయిపోవడానికి ఏంటో చూసాం. వాటి వల్ల ఉత్పన్నమయ్యేటువంటి తదితర సమస్యలను చర్చించుకున్నాం. దానిలోంచి బయటికి రావడానికి ఉన్నటువంటి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని, కామన్ గోల్ని మనం చెప్పుకున్నాం. దట్ ఈజ్ కోఆపరేటివ్ ఫార్మింగ్ ఆర్ కలెక్టివ్ ఫార్మింగ్ ఇన్ అవర్ అగ్రికల్చర్. సహకార వ్యవసాయాన్ని, ఉమ్మడి వ్యవసాయాన్ని మనం చెప్పాము. నెక్స్ట్ వీఆర్ మూవ్ ఫార్వర్డ్ విత్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. అండర్ ల్యాండ్ రిఫార్మ్స్ వీఆర్ డిస్కస్డ్ నీడ్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్, salient features of land reforms, abolition of intermediaries, tenancy reforms, ceiling on land holdings which are held by the జమీందార్స్, జాగీర్దార్స్. భూపరిమితి చట్టాల్లో అనేక రకాలైనటువంటి అంశాలను చర్చించాము. అదేవిధంగా పూర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్, ఈ యొక్క భూ సంస్కరణలు అనేవి అనుకున్నంత విజయాన్ని ఎందుకు సాధించలేకపోయినాయో కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. దీస్ ఆర్ ది వేరియస్ కాన్సెప్ట్స్ ఆర్ టాపిక్స్ విచ్ వీఆర్ కవర్డ్ ఇన్ అవర్ present day class. In my next class I am going to explain about the topic like green revolution. With this I am concluded. The present day topics also students are ready to cover at one time at their books or academic textbooks
and any other material which was provided for our class. Thank you.